కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు, కీడులో నుండి తప్పిస్తూ ఉన్నాడు, మన ఆయుష్ ఇస్తూ ఉన్నాడు. అనుదినం నూతనముగా మన ఎడల ఆయనకి వాత్సల్యత కలుగుతుంది. కాబట్టి మనం నిర్మూలం కాలేదు అంటున్నాడు ఇర్మియా భక్తుడు విలాప వాక్యాలు. ఈ దినం మనం బ్రతికున్నామంటే కారణం ఏంటంటే నూతనంగా మళ్ళీ మన జీవితాలలో ఆయనకి వాత్సల్యత పుట్టింది. అందుకే మనం ఈ దినాన సజీవులుగా ఉన్నామంటే అర్థం ఏంటి? మరింతగా దేవుని ప్రేమను తెలుసుకొని ఆయన్ని కీర్తించాలని, ఆయన్ని కొనియాడాలి అని, బ్రతుకున్నట్లుగా మరొక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆయన్ని ధ్యానించాలని. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, మన్ను నిన్ను స్తుతించునా, సమాధిలోకి వెళ్ళేవాళ్ళు ఎవరైనా నీ నామాన్ని స్తుతిస్తారా, మిమ్మల్ని కీర్తిస్తారా, నిన్ను ప్రకటిస్తారా? సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. నిజమే కదా, మనం చనిపోయి ఉంటే ఈ దినాన్ని వాక్యం వినేవాళ్ళమా? ఆయన స్తుతించున్నట్లుగా కీర్తించున్నట్లుగా ఈ దినాన నీకు నాకు కలిగిన అవకాశం దొరికేదా? ఆలోచించండి. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ నూతనమైన దినాన్ని నూతనంగా దేవుని కొరకు బ్రతకాలని దేవుడు ఈ దినాన్న మనకిచ్చాడు. మనం ఏం చేయాలి? దావీదులాగా 7 మార్లు అంట దావీదు దేవుని స్తుతించాడు. మనమేంటి ఒక్కసారైనా దేవుని స్తుతిస్తున్నామా? ఆలోచించండి. ప్రధానమంత్రి అయిన దానియేలు దినానికి 3 మారు ప్రార్థన చేశాడు. 145 కీర్తన 2వ వచనంలో, అనుదినం నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదను. స్తుతించండి ఆయన్ని. దేవునికి మనం అర్పించవలసిన అర్పణ స్తుతి తప్ప ఏముందో చెప్పండి. అనుదినం స్తుతి ప్రభుని గణపరుస్తుంది. స్తుతి చేయుట యథార్థవంతునికి శోభాస్కరం అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. స్తుతి 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 మన స్థితిని మారుస్తుంది. యోబు ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించాడు. పౌలు శీలలో చెరసాల్లో దేవుని స్తుతించారు. మనం కూడా దేవుని స్తుతించుట నేర్చుకోండి అన్ని విషయాల్లో, ప్రతిదినం. బెరయా సంఘస్థులు ఉన్నారు. వారంట వాక్యం విన్నారు పౌలు గారి దగ్గర. కానీ వారంట పౌలు గారు వాక్యం విని ఇంటికి వచ్చిన తర్వాత లేఖనాలు పరిశోధించారు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మనం చూస్తాం. 10వ వచనం 10-11లో బెరయా క్రైస్తవులు అంటున్నాడు, వీరు తెస్సలోనిక ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినం లేఖనాలు వారు పరిశోధించుతూ వచ్చారు. ప్రతిదినం మనం కూడా ప్రతిదినం లేఖనాలు పరిశోధించండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నట్లు దినమంతా నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తాను. 119వ కీర్తన 97వ వచనంలో, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను అన్నాడు. ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకోండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. ప్రభు సన్నిధిలో ఏకాంత సమయం గడపండి. మనం చేయాల్సింది అదే. దానియేలు ఒక స్థలాన్ని ఎంచుకున్నాడు, ఒక సమయాన్ని ఎంచుకున్నాడు. ప్రార్థించే ఒక భంగిమను, మోకాళ్ళుని యెరూషలేము తట్టు తిరిగి, దానియేలు గ్రంథం 6:10లో మనం అదే చూస్తాం. మనం ఆ విషయంలో మనం ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రాతకాలమున బలులు అంటున్నాడు తెచ్చి, అనగా ఉదయకాలాన ప్రార్థనలో. యోబు ఏం చేశాడు? తమ కుమారులు హృదయములో పాపము చేశారేమోనని యోబు అరుణోదయమును లేచి బిడ్డలందరిని పిలిచి కుమారులు ఒక్కొక్కరి కొరకు దహన బలిని అర్పించాడు. యోబు నిత్యం అలాగూ చేయుచు వచ్చాను. ఇదే ప్రాతకాలపు బలి. ఉదయాన్నే లేవండి, ప్రభు సన్నిధిలో గడపండి, ప్రార్థన చేయండి, స్తుతి చేయండి, అని ఆరాధించండి, కీర్తించండి. ఇంకొక మాట మనం తెలుసుకోవాలి. అనుదినం 96వ కీర్తన 2వ వచనంలో, అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి. అనుదినం దేవుడు 24 గంటలు ఇచ్చాడు కదా. రోజువారీ ఎంతోమందిని కలుస్తాం కదా, ఎంతోమందితో మాట్లాడతాం కదా, వారితో మీరు మాట్లాడండి. అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు గురించి చెప్పండి, ఆయన ప్రేమను గురించి చెప్పండి. అందుకే ఈ దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ దినాన్ని అలా గడపండి.